ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగనున్న మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తులు స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ నుండి విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు చేపట్టాలని, శ్రీవారి నమూనా ఆలయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టీటీడీ వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్ర స్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మహాకుంభమేళాకు సంబంధించి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని టీటీడీకి కేటాయించిన స్థలంలో రాజీ లేకుండా మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజనా కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిపిపి సెక్రటరీ శ్రీ రఘునాథ్, డిపిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.